హాయ్ అండి. లాస్ట్ సండే వచ్చేసి రీబాక్‌లో ఏమేం షాపింగ్ చేశానో చూయిస్తాను పదండి. నా దగ్గర టోటల్ 4 బ్యాగ్స్ ఉండే గదా! అందులో నుంచి 3 బ్యాగ్స్ వచ్చేసి మా ఆయనది. ఈ ఒక్క బ్యాగే నాది. అయితే నేను 5 టీ షర్ట్‌లు పర్చేజ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. కలర్ చాలా బాగుంది. కాకపోతే కాలర్ నాకు అస్సలే నచ్చదండి. కాలర్ టీ షర్ట్స్ అనేవి నేను ఇంతవరకు ఎప్పుడు ఏసుకోలేదు. కాకపోతే డిఫరెంట్‌గా ట్రై చేద్దామని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తున్నారుగా ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి. చాలా బాగుంది. కాకపోతే నాకు నచ్చంది ఈ కలర్. ఈ కలర్ నాకు నచ్చదు. అయినా గాని తీసుకున్నాను. ఈ కలర్ చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్. వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ కలర్. ఫ్యాబ్రిక్ కూడా మస్తుగుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అయితే ఈ మధ్యలో కాస్తంత ట్రెండింగ్ గానే అనిపిస్తుంది. ఎవరి పైన చూసినా ఇలాంటి టీ షర్ట్సే ఉన్నాయి. అయితే ఇది కూడా పర్చేజ్ చేశాను. ఓకేనా చూస్తున్నారా? ఎలా స్టైల్ చేస్తే ఎలా ఉంటదో తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ టీ షర్ట్ చూస్తున్నారు కదా! స్వెట్ టీ షర్ట్ ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు వింటర్‌కి అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి నేను జిమ్ కోసం పర్చేజ్ చేశాను. చూద్దాం, ట్రై చేద్దాం. ఏది బాగా కనబడుతదో, ఏది కనబడదో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! నేను కార్గో ప్యాంట్‌తో స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను జిమ్‌కి వచ్చేసి ట్రాక్స్ యూజ్ చేస్తాను. కాకపోతే ఇంట్లో ట్రై చేసి చూయిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. మీరు ఇలా ట్రావెలింగ్ పర్పస్ కూడా యేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ప్యాంట్ అనేది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఈ టీ షర్ట్స్ కూడా లైట్ వెయిట్, చాలా అంటే చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. అయితే నేను ఇలా స్టైల్ చేసి చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఈ లుక్ నచ్చితే ఎప్పుడైనా మీరు క్యారీ చేయొచ్చు. ఓకేనా? నేను జిమ్‌కెళ్ళిన తర్వాత ఎలా స్టైల్ చేస్తా అన్నది ముందు ముందు షార్ట్స్‌లో చూయించగలుగుతాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు జిమ్‌లో యూజ్ చేయలేదు. ఓకేనా? ఇదైతే చాలా బాగా కనబడుతుంది. నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా! ఇదైతే కలర్ చూడగానే నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా అన్ని టీ షర్ట్‌ల కంటే అన్ని టీ షర్ట్‌ల ఫ్యాబ్రిక్ బానుంది. ఈ టీ షర్ట్ అయితే ఇంకా బాగుందన్నమాట. సాఫ్ట్‌గా దీన్ని ఎలాగైనా స్టైల్ చేయొచ్చు. జీన్స్‌తో కూడా స్టైల్ చేయొచ్చు. జిమ్ కోసం వచ్చేసి నేను డ్రై ఫిట్ ట్రాక్స్ యూజ్ చేస్తాను. అంటే ఫిట్టింగ్‌గా ఉంటాయి అవి. దాంతో కూడా ఇవి స్టైల్ చేయొచ్చు. ఓకేనా? ఇలా చూస్తున్నారు కదా! మీకు ఒకవేళ స్టైలిష్‌గా కావాలనుకుంటే ఇలా క్రాప్ చేసి కూడా స్టైల్ చేయొచ్చు. ఎలాగైనా స్టైల్ చేయొచ్చండి. మన దగ్గర క్రియేటివిటీ ఉండాలి. కాకపోతే వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ కలర్ అన్నమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది. నేను కార్గో ప్యాంట్‌తో ఇలా స్టైల్ చేస్తే ఇంకా నచ్చింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ నాకు నచ్చని కలర్ అన్నమాట ఇది. అయినా కూడా చాలా బాగా కనబడుతుంది. మనకి నచ్చని కలర్స్, నచ్చని ప్యాటర్న్స్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుండాలి. ఎందుకంటే డిఫరెంట్ లుక్ వస్తదన్నమాట. ఓకేనా? నాకు ఈ కలర్ అంతగా ఇష్టం ఉండదు. అయినా కూడా ఇదే సేమ్ కలర్‌లో కుర్తీ ఉంది. ఒక డ్రెస్ సెట్ కూడా ఉంది. అయినా కూడా నేను ఈ కలర్ అనేది క్యారీ చేస్తాను. ఓకేనా? అంతగా నచ్చదు. కాకపోతే లుక్ అయితే బాగుంటుంది. వావ్ లుక్ వస్తుంది నాకైతే. ఓకే. చూస్తున్నారు కదా! ఇక్కడ బ్లాక్‌తో ఇలా స్టైల్ చేస్తే కూడా చాలా బాగా కనబడుతుంది. జీన్స్‌తో కూడా స్టైల్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఎలాగైనా స్టైల్ చేయొచ్చు. కాకపోతే ఈ టీ షర్ట్స్‌తో కూడా ఇలా స్టైల్ చేయొచ్చు. ఓకేనా? యాక్చువల్‌గా ఇవి స్పోర్ట్స్ వేర్. కాకపోతే మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం వచ్చేసి ఇంట్ల ట్రాక్ టీ షర్ట్ ఏసుకుంటాను. ఇదే టీ షర్ట్స్ కూడా ఏసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ స్వెట్ షర్ట్ అనమాట. ఇది కొద్దిగా వచ్చేసి క్రాప్ ఉంది. క్రాప్ టాప్ లాగా. ఇది కూడా చాలా బాగుంది. ఈ వింటర్‌లో అయితే బాగుంటుంది. ఎందుకంటే చలికాలం కాబట్టి సెట్ అయితుంది. సమ్మర్‌లో అయితే సెట్ కాదు. కంఫర్ట్ అయితే ఉంది. కాకపోతే నేను ఇంతకుముందు స్టైల్ చేసిన ఆ టీ షర్ట్స్ అయితే చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్. ఇది మరీ అంత కంఫర్టబుల్ అయితే లేదండి. ఎందుకంటే చలికాలం వేసుకోవడానికి స్వెటర్ ఏసుకుంటే ఎలా కాస్త అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది గదా! ఇది గూడా కొద్దిగా అలాగే ఉంది. కాకపోతే ఓవరాల్ లుక్ అయితే బాగుంది. ఇలాంటివి వచ్చేసి నేను ఎక్కువగా స్టైల్ చేయను. కాకపోతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తున్నారు గదా! ఈ టీ షర్ట్ అయితే చాలా బాగా కనబడుతుంది. యాక్చువల్‌గా నాకు కాలర్ అనేది నచ్చదు. అయినా గూడా ఎందుకు తీసుకున్నానంటే నేను ట్రాల్ చేసినప్పుడు నేను చూశానన్నమాట. ఇది లుక్ వచ్చేసి బావుంది. అలాగే ఇక్కడ పైపింగ్ ఇచ్చారు గదా! సైడ్స్‌కొచ్చేసి మనం కాస్త దొడ్డుగా ఉన్నా గూడా చాలా సన్నని ఇల్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓవరాల్‌గా వచ్చేసి ఇలాంటి టీ షర్ట్స్ ఏంటంటే స్పోర్ట్స్ వుమెన్ లాంటి ఫీలింగ్ ఇస్తాయి. చూస్తున్నారు గదా! చాలా బాగా కనబడుతుంది. నాకు చాలా నచ్చేసింది. అందుకోసమే అప్పుడప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ట్రై చేయాలి. ఓకేనండి? ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఓకేనా? బాయ్.